హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పుల్లటి సమ్మర్ స్పెషల్ మ్యాంగో రైస్, మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందు ఒక స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో పల్లీలు అలాగే శనగపప్పు 2 ఎండుమిర్చి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేయించండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేయండి. పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేయండి. పసుపు కూడా పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఆ చేదు దనం అంతా పోయే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? మామిడికాయ తురుము. నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను. యాడ్ చేసి ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. నాకు ఇష్టం కాబట్టి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది ఎంత కావాలో అంత రైస్లోకి కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. అలాగే కొత్తిమీర చల్లుకోండి పైన. నాకైతే దీంతో పాటు పక్కన పెరుగు ఉంటే సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.